వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. మంతా తుఫాన్ అంచనాలను తలకిందులు చేస్తూ వాతావరణ శాఖ అధికారులను సైతం గందరగోళానికి గురిచేస్తూ చివరకు నర్సాపురం సమీపంలో తీరం దాటింది. ఇది మిగిలిన తుఫాన్లతో పోలిస్తే చాలా భిన్నమైనదని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తుఫాను తీరం దాటే ప్రాంతంపై చివరి వరకు స్పష్టత లేకపోవడం దీని విలక్షణతకు అద్దం పడుతుంది. ఈ విచిత్రమైన పరిస్థితిపై విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ మాట్లాడుతూ వాతావరణంలో మార్పుల వల్లే ఇలా జరిగిందని ఖచ్చితంగా చెప్పలేమని అన్నారు. తుఫాను తూర్పు భాగం విచ్ఛిన్నమై పశ్చిమ భాగంలో నీటి మేఘాలు ఎక్కువగా కేంద్రీకృతం కావడం వల్ల ఇది నర్సాపురం వైపు కదిలిందని తెలియజేశారు. ఒకవేళ తూర్పు భాగంలో విండ్ షీర్ బలంగా లేకపోయి ఉంటే అది మొదట అంచనా వేసినట్లు కాకినాడ వైపే వచ్చి ఉండేదని విశ్లేషించారు. తుఫాను పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ రాత్రి 11:30 మరియు 12:30 మధ్యలో మచిలీపట్నం కళింగపట్నం మధ్యలో కాకినాడకి దక్షిణాన మరియు నర్సాపూర్కి అతి దగ్గరలో తీవ్ర తుఫానుగా తాకినది. ఇది వాయు దిశలో ప్రయాణిస్తూ అర్ధరాత్రి 2:30 గంటలకు కొంత బలహీనపడి తుఫానుగా నర్సాపూర్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా ఈరోజు ఉదయం 5:30 గంటలకు ఆంధ్రప్రదేశ్ మరియు దానికి ఆనుకొని ఉన్న తెలంగాణ 50 కిలోమీటర్లకి భద్రాచలానికి అతి దగ్గరలో ఉన్నది. ఇది రాబోయే 6 గంటల్లో తదుపరి 6 గంటల్లో మరింత బలహీనపడి వాయుగుండంగా ఏర్పడబోతున్నది. వీటి యొక్క ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. మరియు రాయలసీమలో ఉన్నటువంటి నంద్యాల జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉన్నది. మరియు ఆంధ్రప్రదేశ్లో మిగిలిన జిల్లాలైనటువంటి పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, కృష్ణా, బాపట్ల, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ప్రజలెవరూ కూడా బయటికి రాకూడదని, చెట్ల కింద నిలబడకూడదని, ఈ యొక్క గాలులు వేగం కూడా తీరం వెలుపల తీరం వెంబడి కూడా బలమైన గాలులు భారీ వర్షాలు ఉన్న మూలంగా ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తగిన సూచనలు ఇవ్వడం జరిగినది. కడప నగరంలోని అప్సరా సర్కిల్ పరిసర ప్రాంతాల్లో వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం జరుగుతున్న పనులను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కడప జిల్లా అధ్యక్షులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. బొగ్గవంక ప్రాంతంలోని షామిలియా బ్రిడ్జ్, జువైనల్ హోమ్ సమీప ప్రాంతాల్లో వర్షపు నీటి ప్రవాహ పరిస్థితిని కూడా ఆయన ప్రత్యక్షంగా సమీక్షించారు. వర్షాల సమయంలో నీరు నిలిచిపోకుండా డ్రైనేజ్ వ్యవస్థను బలోపేతం చేసే పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలియజేశారు. ఈ సందర్భంగా పనులను సమర్థంగా నిర్వహిస్తున్న మున్సిపల్ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించి శాలువాతో సన్మానించారు. దాదాపు 48 గంటలుగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ముఖ్యమంత్రి గారు, యువనాయకుడు నారా లోకేష్ గారు, రాష్ట్ర మంత్రివర్గం, యంత్రాంగం, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా డ్యామేజ్ కంట్రోల్ మీద బాగా కష్టపడి పనిచేశారు. ఈ సందర్భంగా కడప నగరంలో ఎన్జిఓ కాలనీలో ఎప్పటి నుంచో చిన్న వర్షం పడినా నిలిచిపోయే పరిస్థితి వచ్చేది. స్థానికంగా ఇక్కడ మన డాక్టర్ గారు శకుంతల గారు ఈ సమస్య ప్రభుత్వ దృష్టికి, అదేవిధంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం, దానికి మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ధనలక్ష్మి గారు, అదేవిధంగా జేఈ గారు, ఏఈ ఎస్సీ చెన్నకేశ్వర రెడ్డి గారు,
ఈ ప్రాంతం అంతా కూడా కాలువల్లో డీసిల్టింగ్ చేపించి పెద్ద వర్షం పడినా కూడా చుక్క నీరు నిల్వ లేకుండా చేసినందుకు ప్రత్యేకంగా మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ శాఖ వాళ్ళను స్థానికంగా ఉన్న డాక్టర్ గారిని కూడా అభినందించాలి. ప్రజా సమస్యలు ఎప్పుడొచ్చినా ప్రభుత్వ దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడంలో ఒక మహిళగా చిన్నచోకు ప్రాంతంలో ఉన్న డాక్టర్ శకుంతల గారి కృషి కూడా నిజంగా మనం అందరం కూడా గర్వపడాలా. ప్రతి ఒక్కరూ కూడా ఇదే విధంగా సమాజ స్పృహతో పని చేయాలా. కాలువలు ఈరోజు డీసిల్టింగ్ చేస్తే ట్రాక్టర్లు సిల్ట్ వచ్చింది. ప్రజలకందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి కాలువల్లో ప్లాస్టిక్లు వ్యర్థాలు అవన్నీ వేయొద్దండి. అవి వేసిన దానివల్లనే ఈరోజు అప్సరా కూడల్లో పూర్తిగా గత 5-6 సంవత్సరాల నుంచి నీళ్లు నిలబడిపోయే పరిస్థితి. గత ప్రభుత్వ పెద్దలు పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు, ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఈ మురుగునీటిలో ప్రజలున్నా పర్వాలేదు మాకు రాకుంటే చాలని చెప్పి నిర్లక్ష్యం వహించినారు. ఈరోజు ఒక్కసారి డీసిల్టింగ్ చేసిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా ఒక్క చుక్క నీరు నిలబడకుండా కిందికి పోయి మెయిన్ కాలువలో పోయి ప్రజలకు ఎక్కడ అసౌకర్యం లేకుండా జరిగిన పరిస్థితిని ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాం. దానికి ఇంజనీరింగ్ శాఖ అధికారులను స్థానిక ప్రజలను కూడా అభినందిస్తున్నాం. కడపలో ఇదే మాదిరి పూర్తిగా అన్ని ప్రాంతాల్లో ఉన్న డ్రైన్స్ అన్ని పూర్తి చేస్తే ఎప్పుడు ఎంత పెద్ద వర్షం పడినా కూడా భవిష్యత్తులో నీళ్ళు నిలబడకుండా చేసేదానికి ఈ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ కృషి చేస్తారని చెప్పి నేను తెలియజేస్తాను. అప్సరా సర్కిల్ కూడా డెవలప్మెంట్ ప్రపోజల్స్ కూడా కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి పోయినాయి. ఈ సర్కిల్ను కూడా ఖచ్చితంగా డెవలప్ చేస్తాం. స్థానికంగా ఉండే నాయకులు ఈ సర్కిల్ను డెవలప్ కాకుండా అడ్డుపడుతూ ఉంటారు. ప్రజలకేమో ఈ సర్కిల్ కావాలా, సర్కిల్ను డెవలప్ చేయాలని అడుగుతూ ఉంటే వాళ్ళ అధికార దర్పాన్ని ఉపయోగించి సర్కిల్ను డెవలప్ కాకుండా చేస్తూ ఉంటారు. ఈరోజు ప్రజలందరూ కూడా కోరుతూ ఉంటారు ఈ సర్కిల్ కావాలని. తప్పకుండా ఎంత తొందరగా వీలైతే తొందరగా ప్రతిపాదనలు పంపించి ఆమోదం రాగానే కొంత బడ్జెట్ కూడా కేటాయింపులు కావాలి దీనికి చేయంగానే ఈ సర్కిల్ను కూడా పూర్తిగా నిర్మాణాన్ని కూడా చేపట్టాలి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ మీనాక్షిదేవి సమేత సోమేశ్వర ఆలయంలో స్వామి అమ్మవారికి విశేష అలంకరణ అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. देवताभ्यो नमः। पकड़ बैठो आने बैठो వాళ్ళందరూ కూడా అయ్యప్పలకి భవాన్ని మాల వేసుకున్న వాళ్ళకి శివయ్యకి భిక్షకారం పెడుతున్నాం కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు. ఉభయకర్తలు పైడిపాల్ గోత్రవోడు, వినయ్ కుమారు, ధర్మపతి అరవిందమ్మ, పూర్తి యాష్క సాయి, నాగ సాయి, రోహనానందు, మాతృమూర్తి కృష్ణమ్మ గారు ఈరోజు ఉభయకర్త ఇచ్చారు. ఆయన బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్గా పనిచేసి ఇప్పుడు కర్ణాటకలో ఉన్నాడు. అయినప్పుడు కార్తీక మాసంలో అని చెప్పి నాకు డబ్బులు బ్యాంకులు పంపించాడు. ఆయన లేడు. కేరళ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న కారు విశాఖ పెందుర్తి సమీపంలో రాంపురం కరకవానిపాలెం మధ్య హైవేపై పల్టీలు కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 2 ప్రయాణం చేస్తున్నారు. అయితే అదృష్టవశాత్తు వారిరువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కుండపోత వర్షానికి కారు వేగం తోడై హైవే పక్కన ఉన్న ఇనుప రైలింగ్ పైకి దూసుకువచ్చి బోల్తా పడినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి దగ్గరలో గస్తీ కాస్తున్న పెందుర్తి పోలీస్ స్టేషన్, గెట్వే మొబైల్ వాహన ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాతులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం రోడ్డుకి అడ్డుగా పడి ఉన్న కార్ని క్రైన్ సాయంతో పక్కకు తరలించి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించిన మంత్రి నాదెండ్ల.
రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని, ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా. తుఫాన్ను ఎదుర్కోవడానికి యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు అద్భుతంగా సమాయత్తం చేశారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రశంసలు. నెల్లూరు మూలపేటలో రుక్మిణి సమేత వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ మహోత్సవం శంకుస్థాపన చేసిన త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలపై పాలక మండలి కీలక నిర్ణయం. 10 రోజుల పాటు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.